అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇంద్రధనుసులో 7 రంగులు ఉంటాయి. ఈ రంగులు అనేవి మన జీవితంలో శారీరక మానసిక ఆరోగ్యం మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కలర్ థెరపీ ద్వారా అనేక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆరా ఆస్ట్రో వాస్తు స్పెషలిస్ట్ అయిన మీనాక్షి గారు. ఆవిడతో మాట్లాడి ఈరోజు రంగుల గురించి, కలర్ థెరపీ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మీనాక్షి గారు. నమస్తే అండి. ఈ కలర్స్, రంగులు అనేవి మన జీవితంలో ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి? చాలా ఎఫెక్ట్ ఇస్తాయండి. చాలా మంది డాక్టర్స్ కూడా ఈ థెరపీని యూజ్ చేస్తారు. ఆయుర్వేదిక్లో ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఉంది. మన ఇటు సైడ్ అంత లేదు, కానీ అటు కేరళ, నార్త్ ఇండియా అటు సైడ్ అయితే చాలా బాగా దీన్ని యూజ్ చేసుకుంటారు. ఇంట్లో ఉండే చిన్న చిన్న జస్ట్ ఇట్లాంటి స్కెచెస్, కలర్స్తో మనం చిన్న చిన్న వాటికి చేసుకోవచ్చు అండి. హెయిర్ ఫాల్కి, వెయిట్ లాస్కి, ఇవన్నీ. డయాబెటిక్ కూడా ఉంటుంది. మీరు మెడిసిన్స్ వాడుతూ ఇవి కూడా కంటిన్యూగా మీరు చేసుకుంటూ వెళ్తే తీవ్రత తగ్గుతుంది. అసలు కలర్ థెరపీ అంటే ఏంటి మీనాక్షి గారు? ఎలాంటి వ్యక్తులకి ఇది అవసరం పడుతుంది? ప్రతి ఒక్కరికి అవసరమేనండి. మనకి చెప్తారు కదా, స్టోన్స్, బ్లాక్ స్టోన్ వాడండి మీకు శని బాగాలేదు అంటే. అలాగే ప్రతి ఒక్కరికి మన బాడీలో ప్రతి పార్ట్కి సంబంధించి ఆర్గన్స్కి కనెక్టివిటీ మన హ్యాండ్స్ త్రూ ఉంటుంది. మెరిడియల్ పాయింట్స్ అంటారు. సో హార్ట్, స్టమక్, ఇక్కడ కిడ్నీస్, లివర్, అలా బాడీలో ప్రతి దానికి ఇంక్లూడింగ్ మన లెగ్స్తో సహా ప్రతిదీ కూడా మన హ్యాండ్స్తో కనెక్టివిటీ ఉంటుంది. సో ఈ పాయింట్స్ని మనం ఏ ప్రాబ్లం ఉందో దానికోసం అక్కడ మనం యాక్టివేట్ చేసుకుంటే కలర్స్తో ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారండి. చాలా మంది చూస్తున్నారు, మనం కూడా చూద్దాం. ఈ రోజుల్లో ఎక్కువగా చాలా మందికి వస్తున్న సమస్య ఏంటి అంటే చిన్న వయసులోనే షుగర్, అలాగే క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. షుగర్ కి ఎలాంటి కలర్ థెరపీ చేస్తారు? షుగర్ కి వచ్చి ఫస్ట్ మీరు మెడిసిన్స్ అయితే ఆపకూడదండి. బట్ మనం కొన్ని కలర్స్ చెప్తాం. ఆ కలర్స్ని అప్లై చేసుకుంటూ మీరు వెళ్తూ ఉంటే డే బై డే తగ్గుతూ ఉంటుంది. సో మీకు ఒక 1 year అలాగా ఈ కలర్ థెరపీ ఫాలో అవుతూ 3 monthsకి ఒకసారి చెకింగ్కి వెళ్ళినప్పుడు మీరు చేపించుకుంటే అప్పుడు డే బై డే తగ్గుతూ ఉంటుందండి. అలాగే కలర్ థెరపీ ఎవరు చేస్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలి? యాక్చువల్గా అయితే నాకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఐడియా లేదు, తెలంగాణలో. బట్ అవుట్ ఆఫ్ కేరళలో అయితే చాలామంది ఉంటారండి. ఎందుకంటే న్యాచురల్ థెరపీస్ చేసేవాళ్ళు ఉంటారు అక్కడ. ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్గా మనం ఫుడ్తో కానీ, యాక్యుపెంచర్ అంటాం. యాక్యుపెంచర్లోనే ఇది ఒక టైప్ కలర్స్ మాట. ఆక్యుపెంచర్ అంటే ఆ పాయింట్స్లో మనం లైట్ సన్న సూదులు లాంటివి అప్లై చేస్తారు. అది మనం కలర్స్తో చేస్తున్నాం. కానీ అన్నిటికీ ఒకటే కలర్ పనిచేయదు. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ తక్కువ ఉన్న వాళ్ళకి, వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళకి, వెయిట్ తగ్గాలన్న వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుందండి. దాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఫాలో అయితే అన్నీ నేర్చుకోవచ్చు, చేసుకోవచ్చు, అన్ని హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనం అందరికీ కూడా నేర్పిద్దాం, ఈ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేద్దాం. ప్రజెంట్ అయితే కొన్ని నేను చెప్తాను హెయిర్ ఫాల్కి అట్లాగా. దాన్ని బట్టి ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్స్ చూసి మాకు కామెంట్స్ చేయండి. అవును, మీ వీడియో చూసి కూడా కొంతమందికి రిజల్ట్ కనిపించవచ్చు. అవును, ఫాలో అవ్వచ్చు. అంటే ఎలా చేస్తారు అసలు రంగుల థెరపీ అనేది? ఆ రంగులతో చేసేది ఏంటంటే ఫస్ట్ స్కెచెస్ కావాలండి మనకి. ఇట్లాంటివి ఏదైనా పర్వాలేదు. మీ దగ్గర ప్రజెంట్ అయితే ఇలాంటి స్కెచెస్ కానీ, ఏ స్కెచెస్ ఉన్నా మీ దగ్గర స్కెచెస్ ఉంటాయి కదా, ఆ స్కెచెస్ తీసుకొని ప్రతిదానికి ఒక్కొక్క పార్ట్ దగ్గర మేము చెప్తాము. దాంతో మీరు చేయాలి. ఇప్పుడు చాలామందికి వేడి చేస్తుంది అంటారు, ఓవర్ హీట్గా ఉందండి, బాడీలోంచి సెగలు వచ్చేస్తున్నాయి అట్లా అంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక గ్రీన్ పెన్ తీసుకోండి, డార్క్ గ్రీన్ అండి. ఇండెక్స్ ఫింగర్ ఫస్ట్ జాయింట్, ఇండెక్స్ ఫింగర్ అండి ఫస్ట్ జాయింట్ దగ్గర మనం రౌండ్గా సర్కిల్ చేస్తాం. బాడీలో ఉన్న ఓవర్ హీట్ని ఇది రిలీజ్ చేస్తుంది. సో ఇది 4 hours ఉండాలి. డే టైం వేసుకోవాలి. మీరు ఏ కలర్ వేసుకున్నా మ్యాక్స్ డే టైమే ప్రొవైడ్ చేసుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తుందండి. అంటే మేల్ ఫీమేల్ ఎవరికైనా ఒకటే ఫార్ములా. అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారండి చాలా మంది. ఎన్ని ట్రై చేసినా కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వరు. ఇండెక్స్ ఫింగర్ కి గ్రీన్ కలర్ తో మార్క్స్ చేసుకున్నాం. అలా ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుందండి? యాక్చువల్లీ నండి ఇది మీకు ఇప్పుడు బాడీలో హీట్ ఫీల్ అవుతూ ఉంటారు మీరు. ఆ హీట్ అనేది మీరు 1 day మ్యాక్స్ తగ్గుతుందండి.
ఖచ్చితంగా. ఎందుకంటే రోజులు చేసే ఇది కాదు కాబట్టి మీరు ఒక 2-3 డేస్లో దీని రిలీఫ్ చూస్తారు. ఏంటంటే ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ మన బాడీకి ఎక్కడెక్కడ మెయిన్ ఆర్గన్స్ ఉంటాయో వాటన్నిటికీ కనెక్టివిటీ ఉంటుందండి. దాని ద్వారా ఈ కలర్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఇక్కడ చేసిన ఈ పాయింట్లో ఈ గ్రీన్ వేసాం కాబట్టి ఇది కూల్ చేస్తుంది, కామ్ చేస్తుంది. మీకు ఎలాగా గ్రీన్ వచ్చింది కాబట్టి ఇంకో విషయం కూడా చెప్తానండి. లేడీస్కి మోనోపాజ్ దశ ఉంటుంది కదండి, చాలా ఇరిటేట్ అయిపోతారు వాళ్ళు. ఆ టైంలో 4 ఉంటుందండి, గ్రీన్ కలర్ 4. ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు మెనోపాజ్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు హాస్పిటల్స్ కి వెళ్ళలేరు, ఎవరితో డిస్కస్ కూడా చేయలేరు. ఇప్పుడు మనకి మీనాక్షి గారు మెనోపాజ్ ఇబ్బందులతో ఉండే వాళ్ళకి ఏం చేయాలి, కలర్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది అనేది చూపిస్తున్నారు. 4 అండి, జస్ట్ 4 గ్రీన్ కలర్ 4. ఇది మీరు మొబైల్ స్క్రీన్గా పెట్టుకోండి. అట్లాగే పెద్దగా ఒక కార్డ్బోర్డ్ చేపించుకొని మీరు ఉంటున్న రూమ్లో ఒకటి పెట్టుకొని దాన్ని ఎక్కువ చూస్తూ ఉండండి ఆ 4ని. అప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కామ్ చేస్తుంది. 4 దేనికి సింబల్ అసలు అంటే గ్రీన్ 4 వచ్చి యాక్చువల్లీ కొన్ని ఆర్గన్స్ ఉంటాయి మనకి లోపల. అందరూ హార్టే అనుకుంటారు మనకి ఏదైనా యాంగ్జైటీ ఇట్లా వస్తాయి, కానీ దానికి కారణం కిడ్నీస్, ప్యాంక్రియాస్ అవన్నీ ఉంటాయి. సో వాటికి రిలేటెడ్గా మనం గ్రీన్ 4 వేసినప్పుడు అక్కడ ప్రెషర్ తగ్గుతుంది. కొన్ని కలర్స్ చూసినప్పుడు మనకేంటంటే బాడీలో కొన్ని రియాక్షన్స్ వస్తాయి. మీరు చూడండి, పింక్ చూస్తే మనకి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది, బ్లాక్ చూస్తే అట్రాక్షన్. ఎలాంటి వాళ్ళైనా బ్లాక్ చూసామనుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అల్టిమేట్ కలర్ బ్లాక్ అండి. హీలింగ్స్ కూడా బ్లాక్ మేము ప్రొవైడ్ చేస్తాం. సో అందరూ బ్లాక్ వద్దంటారు, కానీ చాలా ప్రొటెక్షన్ ఇస్తుంది మీకు. శనికి సింబల్ గా కూడా శని అని కదా, అంతా శూన్యం కిందనే కదండి, శూన్యంలోంచి ఎండ్ అయితేనే కదా పుడుతుంది. సో బ్లాక్ని ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. కనుమ మీరు ఇంకా శుక్రుడు అలాంటివి ఉంటే ఇంకా ఓవర్ హీట్ అవుతుంది. మీకు శుక్రుడు బాగా అంటిగా ఉండి హీట్ అవుతుంది అంటే అప్పుడు వైట్ డ్రెస్ వేస్తే మీకు ఇంకా ఎక్కువ హీట్ చేస్తుంది, బాడీ ఇంకా వేడి చేస్తుంది. సో అలా ప్రతి కలర్ రిలేటెడ్ అండి. మెనోపాజ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఈ 4 అనే సింబల్ గ్రీన్ కలర్ లో వేసి దాన్ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటే మెనోపాజ్ కి సంబంధించిన ఇబ్బందుల నుంచి, స్ట్రెస్ నుంచి స్ట్రెస్ కొంచెం కామ్ అవుతుంది, మైండ్ కామ్ అవుతుంది. అక్కడ వాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంట్రోల్ చేస్తుంది. ట్రై చేయండి, ట్రై చేస్తే మనకి ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మెనోపాజ్ అనేది 40 years ఏజ్ లో వస్తూ ఉంటుంది కాబట్టి ఈ 4 దానికి సింబల్ గా ఈజీగా. చాలా దారుణంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్. సో మీరు బ్లూ కలర్ తీసుకోండి, డార్క్ బ్లూ. రిస్ట్ అండి, రిస్ట్ దగ్గర 53. ఇది ఇట్లాగా 4 hours ఉండాలి ఎవ్రీడే, డే టైం. ఇది ట్రై చేయండి, మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి మణికట్టు దగ్గర బ్లూ కలర్ లో 53 వేసుకోవడానికి సంబంధం ఏంటి? కలర్ వచ్చి బ్లూ అండి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి బ్రెయిన్కి అన్నిటికీ కనెక్టివిటీతో. సో ఈ సింబల్స్ ఇది ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా అక్కడ ప్రెజర్ ఉంటుంది, దానికోసమే ఇదండి ప్రెజర్ పాయింట్స్. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కలర్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. రోజు వేసుకోవాలి రెగ్యులర్ గా? రోజు వేసుకో. అంటే ఎన్ని రోజుల పాటు దీన్ని అంటే ఒక 2 months అలా వేసుకోండి, మీకే తెలుస్తుంది రిజల్ట్. అంటే హెయిర్ ఆయిల్స్ గానీ అంటే మీరు చేసే మ్యాక్స్ అయితే మేమేం చెప్పమండి, న్యాచురల్ థెరపీ, నో మెడిసిన్స్ అని ఇలా ఇస్తున్నాం. అలాగే కొంతమందికి చూడండి, అందరూ తిట్టుకుంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నెగిటివ్గా అనిపిస్తుంది. ఎవరు పాజిటివ్గా వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవడం అవ్వండొచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చే ఎనర్జీకి ఎక్కడికి వెళ్ళినా సరే నెగిటివ్గా మాట్లాడతారు అందరూ. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పింక్ కలర్ తీసుకోండి. పింక్ కలర్ అండి, ఇది హార్ట్ ప్లేస్. హార్ట్కి కనెక్టివిటీ ఇక్కడే ఉంటుంది, లంగ్స్కి, హార్ట్కి, ఈ ప్లేస్ అంతా దానికి సంబంధించింది. జస్ట్ ఇట్లా ఒక ఆర్టిన్ వేసుకొని, ఇప్పుడు మన నేమ్ ఉంటుంది కదండి, ఇప్పుడు నాకే ఎక్కడికి వెళ్ళినా యాంటీగా ఉన్నారు, జస్ట్ నా నేమ్, లేదు మా హస్బెండ్తో నాకు బాగోవాలి, సో ఇక్కడ వాళ్ళ నేమ్ ఒక అక్షరం. ఓకే, సో డార్క్ పింక్. ఈ ఆర్టిన్ సింబల్లో మన నేమ్లో ఫస్ట్ లెటర్ అండి, లేదు స్పెసిఫిక్ పర్సన్తో మనకి రిలేషన్ బాగోవాలంటే వాళ్ళ పేరులో కూడా ఒక అక్షరం, ఈ పార్ట్లోని, ఈ హార్ట్ ప్లేస్లోని. ఓకే,
బయటకు మీరు ప్రేమ అనుబంధాలు వాటిని కూడా మంచిగా సెట్ చేయడానికి ఈ పింక్ లవ్ సింబల్ అనేది లవ్ సింబల్ అండ్ పింక్ ఈ హాట్ ప్లేస్. ఇదేంటంటే మీరు ఏదైనా బిజినెస్ పని మీద వెళ్తున్నా, ఏదైనా వర్క్కి వెళ్తున్నా, లేదంటే ఏదైనా సరే బయటకు వెళ్తున్నాం, ఎవరితో మాట్లాడాలి, ఏమి డిస్టర్బెన్సెస్ ఏమి ఉండకూడదు, అట్లా ఉన్నప్పుడు డైలీ మనం ఇది అప్లై చేసుకోవచ్చు. నేనైతే డైలీ వేసుకుంటానండి. హార్ట్ సింబల్ తో పాటు ఒక చిన్న యారో కూడా యారో వేసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనని ఎమోషనల్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏదన్నా గబాలను అన్నా నేను తీసుకోకపోవచ్చు. సో మనకి మనం కంట్రోల్లో ఉండి మనం హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినాయి అనుకోండి, ఎత్తులు కూడా హ్యాపీగానే ఉంటారు కదా. సో అది మన మీద కూడా ఇంపాక్ట్ ఇస్తుంది. ఎంత ఎదుటి వాళ్ళ నుంచి వస్తుందని నేను అన్ను. మన ఇక్కడ దీన్ని ప్రెజర్ పడుతుంది కాబట్టి ఈ కలర్ వల్ల, అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ ప్రెజర్ వేస్తాం, అట్లా ఒక పాయింట్స్ వేస్తున్నాం కదా, సో అవి యాక్టివేట్ అవుతాయి. అప్పుడేంటే మనం కూడా హ్యాపీగానే ఉంటాం. మీనాక్షి గారు, ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా స్పైన్ అలైన్మెంట్ ఇష్యూస్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. దానికి కలర్ థెరపీలో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? తప్పకుండానండి. యాక్చువల్లీ బాడీకి సంబంధించి ఫ్రంట్ పార్ట్స్ అన్నిటికీ కూడా ఇట్లా ఈ సైడ్ వస్తుంది, బ్యాక్ పార్ట్స్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ వస్తాయి. సో మనకి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అండి, ఇది బ్యాక్ పెయిన్ అన్నారు కదా మీరు, బ్యాక్ పెయిన్కి ఇండెక్స్ ఫింగర్ లెఫ్ట్ హ్యాండ్కి ఇట్లాగ బ్లూ కలర్తో ఇట్లాగా డైలీ డ్రా చేయండి. ఇట్లా మీరు ఒక 2 వీక్స్ చేస్తే మీకు చేంజ్ కనబడుతుంది. కొంతమందికి వెంటనే కూడా కనబడుతుంది. అంటే చాలామందికి సివియర్గా ఉన్నది అనుకోండి, కొంచెం టైం పడుతుంది కదా, అందుకని నేను కొంచెం టైం స్పామ్ ఎక్కువ చెప్తున్నాను. బట్ మాకైతే వెంటనే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా, ఎందుకంటే వర్క్ చేస్తాం అన్నీ ఉంటుంది కాబట్టి. మీరు కాన్సన్ట్రేషన్గా ఆ పెయిన్ ఇలా రాస్తే ఖచ్చితంగా మీకు 1 or 2 అవర్స్లో ఎంతో కొంచెమన్నా మీకు రిలీఫ్ చూస్తారు. అలాగే మీరు స్పైనల్కి సంబంధించి అడిగారు. ఆరెంజ్ అండి, ఆరెంజ్ కలర్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ అండి ఇది. సో ఇట్లాగ ఒక లైన్ గీస్తే ఇదంతా కూడా మన స్పైనల్కి సంబంధించిన పాయింట్స్ అనేది ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇట్లా డైలీ వేసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది ఖచ్చితంగా. చాలా మంది ఈ రోజుల్లో స్ట్రెస్ అలాగే ప్రెషర్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ల వరకు కూడా ఈ స్ట్రెస్ ని జయించలేక దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆత్మహత్యల వరకు కూడా వెళ్తున్నారు. వారికి కలర్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్ గానండి. యాక్చువల్గా చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారండి. దీనికి ఏం లేదండి, పింక్ కలర్ తీసుకోండి చక్కగా. మిడిల్ ఫింగర్ అండి, ఫస్ట్ జాయింట్ సేమ్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి కూడా మిడిల్ ఫింగర్కి ఫస్ట్ జాయింట్ అండ్ ఎండింగ్ జాయింట్ అండి. మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మీద వర్క్ చేస్తుంది ఇది. పింక్ కలర్ ఇంపార్టెంట్ అండి. నేను ఏ కలర్ చెప్పానో ఆ కలర్ మాత్రం డెఫినెట్గా మీరు యూజ్ చేయాలి. ఈ పింక్ కలర్ వేస్తూ ఉంటే డే బై డే రిజల్ట్ వస్తుంది. ఒకసారి అవుతుందని చెప్పను కానీ డే బై డే మనకి రిజల్ట్ వస్తుంది. మీనాక్షి గారు, ఈ మధ్య కాలంలో పిల్లలు త్వరగా లవ్ లో పడిపోతున్నారు. ఎలా పడితే ఎలా, ఎవరిని పడితే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకొక వైపు చూసినప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇల్లిసిట్ అఫైర్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అంటే రాంగ్ రిలేషన్స్ ఇవన్నీ చాలా మంది లైఫ్ ని కూడా స్పాయిల్ చేస్తూ ఉన్నారనమాట. వీటి వల్ల చేసుకుంటున్నారు కూడా. అయితే వీటి నుంచి బయటపడడానికి ఏదైనా రెమెడీ ఉందా కలర్ థెరపీలో? తప్పకుండా ఉందండి. యాక్చువల్లీ ఎల్లో కలర్ అండి. మీరు ఒక ఎల్లో కలర్ తీసుకొని A4 షీట్ తీసుకోండి. A4 షీట్ తీసుకొని 4 అండి, దీన్ని స్క్రీన్ సేవర్ 24/7 స్క్రీన్ మీద అది ఉండేలాగా. నెక్స్ట్ రూమ్లో కూడా ఒక ఫ్రేమ్ చేసి పెట్టండి. అది పిల్లలు ఉన్నా సరే, పిల్లల రూమ్లో ఉన్నా మీరు చక్కగా పెద్దగా ఫ్రేమ్ చేసుకొని అది పెడితే చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఇది అంటే ఆ వ్యక్తులతో రిలేషన్ నుంచి బయటపడతారా? డిటాచ్మెంట్ అండి. ఇది బేసిక్ ఏంటంటే డిటాచ్డ్ చేస్తుంది, అంటే విడగొట్టేస్తుంది. అది అవ్వచ్చు, మన మైండ్ లో ఏదైతే నెగిటివిటీ లాంటిది ఉందో టాక్సిక్ రిలేషన్స్ నుంచి మనం బయటపడడానికి ఎల్లో 4 ఉపయోగపడుతుంది. ఎల్లో 4 అది గ్రీన్ 4 అనుకోండి, కామ్ చేస్తుంది మైండ్. కోపం, యాంగ్జైటీ అవన్నీ తగ్గిస్తుంది. ప్రతిదీ కలర్ కాంబినేషన్, షేప్, ఇవన్నీ కూడా మన బ్రెయిన్
బ్రెయిన్ మీదండి. మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ విజువలైజేషన్ లో న్యూమరాలజీ ప్రకారం నెంబర్స్ తో చేసే ట్రీట్మెంట్ అంతా కూడా బ్రెయిన్ కి ఒకలాంటి మెసేజ్ వెళ్తుంది. మీనాక్షి గారు, కొంతమంది చేసిన పనే చేస్తూ ఉంటారు, కడిగిందే కడుగుతారు, రుద్దిందే రుద్దుతూ ఉంటారు. ఓసిడి ఇష్యూస్ చాలా మందికి ఉన్నాయండి. అవునండి. దాని నుంచి ఎలా బయటపడవచ్చు? యాక్చువల్లీ వీళ్ళ మైండ్ ఏంటి, ఎంతసేపు ఒకే దాని మీద రిపీటెడ్గా ఆ థాట్ని కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది. ఆ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక పింక్ స్కెచ్ తీసుకోండి. మిడిల్ ఫింగర్ అండి, లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ 7, ఓన్లీ 7 అండి. అలాగే మీరు స్క్రీన్ సేవర్ ఉంటుంది కదా, దాన్ని కూడా 7 అప్లై చేయండి. వాళ్ళు చేంజెస్ తప్పకుండా కనబడతాయి. ఎందుకంటే మైండ్ని కామ్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు ట్రై చేస్తారు, మనం ఇది చేయకూడదు అనుకుంటారు. కానీ రిపీటెడ్గా ఇప్పుడు కడుగుతారు. నేను చూస్తాను చాలామందిని, వాళ్ళు అదే పనిగా అది చేస్తారు, కానీ మనం ఏం చేయలేం దానికి. సో ఇది 7 బాగా యూజ్ అవుతుంది. పింక్ 7, ఓన్లీ పింక్ కలర్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏం చేసినా కలర్ అనేది పర్టికులర్గా రాసుకొని చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చాలా మందిలో మనకి ఒబెసిటీ సమస్య కనిపిస్తుందండి. చిన్న పిల్లల్లో కూడా ఒబెసిటీతో శరీరం బాగా పెరిగిపోయి, ముఖ్యంగా బాడీ షేమింగ్ లాంటి దాంటి కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఇక ఆడవాళ్ళైతే ఇంట్లో ఉండేవాళ్ళు మరీ ఇబ్బంది పడుతూ ఉన్నారు, వర్కింగ్ విమెన్ కూడా కావచ్చు. అయితే ఈ ఒబెసిటీ నుంచి ఎలా బయటపడవచ్చు కలర్ థెరపీతో? యాక్చువల్లీ ఇందులో కూడా ఫస్ట్ అండి, మనకి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా నుళ్ళు పురుగులు అనేవి ఒకటి ఉంటుంది. ఫస్ట్ దానికి రెమెడీ తీసుకోవాలండి. ఫస్ట్ ఎవరైనా సరే, ఇది స్టొమక్ ఏరియా, ఇక్కడ బ్లాక్ అండి, ఇది బ్లాక్ పెన్. ఫస్ట్ ఇలా బ్లాక్ది ఇలా రౌండ్గా వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత పిల్లలకు కూడా వేయండి, ఏమీ ప్రాబ్లం ఉండదు ఇక్కడ వేయడం వల్ల. పెద్దవాళ్ళు కూడా జస్ట్ స్కెచ్తో బ్లాక్తో ఇది చేయడమే కదా, అదొకటి వేసుకుంటే ముందు ఆ ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది. ఎవరికైనా మెయిన్ అది ఎక్కువ ఇబ్బంది పెట్టేది అదే, కనవా డిసీజెస్ కూడా కారణం స్కిన్ ఇష్యూ ఏదైనా అవనివ్వండి, పిల్లల్లో వచ్చే చాలా వ్యాధులకు కారణం అవే, వామ్స్ వల్లే వస్తాయి. సో ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ కంపల్సరీగా మనకి తీసుకోవాలి, ఎవరైనా సరే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ. ఇది అప్లై చేసిన తర్వాత ఒక గ్రీన్ పెన్ తీసుకోండి, గ్రీన్ స్కెచ్. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అండి, ఇక్కడ 3rd జాయింట్ గ్రీన్ కలర్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పింక్ అండి, 3rd జాయింట్ దగ్గరే పింక్. ఇది అలాగే రైట్ హ్యాండ్ అండి, రైట్ హ్యాండ్లో మళ్ళీ ఇండెక్స్ ఫింగర్ దగ్గరే 3rd జాయింట్ దగ్గరే గ్రీన్. రైట్ హ్యాండ్కి ఇప్పుడు మనం ఎల్లో తీసుకుంటున్నాము, రింగ్ ఫింగర్ దగ్గర. ఇది ఒబెసిటీకి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఆరెంజ్ కలర్, లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్, దానిపైన బ్లూ కలర్ అండి. ఖచ్చితంగా ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కంటిన్యూగా వాడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. వెయిట్ లాస్ కి కానీ ఎక్కువ ప్రాసెస్ ఉన్నట్టుంది, మరొకసారి చెప్పండి. ఓకే, ఫస్ట్ వచ్చి ఇక్కడ బ్లాక్ దండి, బ్లాక్ రౌండ్ సర్కిల్ గీసుకోవాలి. ఇది లోపల స్టమక్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అది క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి 3rd జాయింట్ దగ్గర గ్రీన్, తర్వాత మిడిల్ ఫింగర్ దగ్గర పింక్. ఓకే, అలాగే స్మాల్ ఫింగర్, లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ ఫస్ట్ జాయింట్ దగ్గర ఆరెంజ్, దానిపైన బ్లూ. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ గ్రీన్, రింగ్ ఫింగర్ ఎల్లో. మీనాక్షి గారు, ఈ కలర్ థెరపీకి సంబంధించి అనేక రకాలైన ఇబ్బందులతో ఉండేవాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా ఫోన్ లో కాంటాక్ట్ చేయొచ్చా, లేదు అంటే వచ్చి కలవాల్సి ఉంటుందా? అవసరం లేదండి, ఫోన్లో కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మేము సజెషన్. ఇప్పుడు ఆడవాళ్ళల్లో అమ్మాయిల్లో పీరియడ్స్ ఇష్యూస్ కూడా చాలా వస్తూ ఉన్నాయండి, ముఖ్యంగా పీసీఓడి కావచ్చు, ఫెర్టిలిటీ సమస్యలు, పిల్లలు పుట్టకపోవడం. దీనికి ఏదైనా రెమెడీ ఉందా? కలర్ థెరపీ ఉపయోగపడుతుందా? వీళ్ళకి వచ్చండి యూట్రస్ కి సంబంధించి కొంచెం డీప్ గా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నిటితో కాంబినేషన్ లో అప్పుడు చెప్తాం. బేసిక్గా ఏంటంటే ఇవి ర్యాండమ్గా ఇది ఎవరైనా యూజ్ చేసుకునేలాగా మనం ఇప్పుడు చెప్తున్నాము. కొంతమందికి ఏంటంటే ఫ్రీ కాంట్రిబ్యూషన్ అంటాం కదా, దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు చెప్తామండి. చాలా ఎక్కువ ఫేస్ చేస్తారు ఇది, చాలామంది ఎవరికి చెప్పుకోలేరు,
డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటే ఇంక్ బ్లూ అండి, లెఫ్ట్ థంబ్ అండి, లెఫ్ట్ థంబ్ చుట్టూ బ్లూ కలర్ అప్లై చేయండి. ఓకే, అది ఇట్లా ప్రతిదీ కూడా కలర్స్ వాడుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం చాలా ఈజీగా రెమెడీస్ చేసుకోవచ్చండి. ఇంకేమైనా డీప్గా కావాలంటే కన్సల్టేషన్. మీనాక్షి గారు, ఒక్క క్వశ్చన్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుండాలంటే ఏం చేయాలి? ప్రేమతో. ఆల్రెడీ థింక్ నేను చెప్పేశాను. ఇంకా డెప్త్ గా కావాలి అంటే పర్సనల్ గా కలవండి, నేను సజెషన్స్ చెప్తాను. ప్రేమలో పడేయాలన్నా ప్రేమగా ఉండాలన్నా అన్నిటికీ లవ్ సింబలే, అంతే కదా. ఇది హార్ట్ ప్లేస్, బేసిక్ గా హార్ట్ ప్లేస్, పింక్ కలర్ ఈ కాంబినేషన్స్ అండి. ముందు ఏమిటంటే ఆ 4 బ్లూ అనేది లేడీస్ వాడితే మైండ్ కామ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అన్ని సెట్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్స్ కి కలర్ థెరపీలో ఏదైనా రెమెడీ ఉందా మీనాక్షి గారు? ఉందండి, తప్పకుండా. కాకపోతే ఇది ఒకేసారి మీరు మెడిసిన్స్ మానేసి చేయొద్దు, మెడిసిన్స్ వాడుకుంటూ ఇది అప్లై చేయండి. చేసిన తర్వాత మీకు డే బై డే ఒక 3 monthsకి చెక్ చేయించినప్పుడు అది తగ్గుతూ ఉంటుంది. ఏం లేదండి, గ్రీన్ 3 స్క్రీన్ మీద పెట్టుకోండి, ఫోన్ మీద ఎప్పుడు అది కనబడేలాగా. మీకు ఎక్కడైనా ఇంకెక్కడైనా అవకాశం ఉంటే అది ప్లేస్ చేసుకోండి చక్కగా. అలాగే ఇక్కడండి ఈ పాయింట్ ఇక్కడ గ్రీన్ ఆకుపచ్చని ప్రకృతికి, పర్యావరణానికి, పచ్చదనానికి, ప్రశాంతతకు ఒక చిహ్నంగా చెబుతూ ఉంటారు. అలా కలర్ థెరపీలో కూడా గ్రీన్ కలర్ తో చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి మనం బయటపడవచ్చు. అలాగే మీనాక్షి గారు, చాలా మంది పిల్లల్లో ఈ మధ్య కాలంలో హార్ట్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు చూసినప్పుడేమో హార్ట్ అటాక్స్ తో చనిపోతున్నారు, చిన్నపిల్లలేమో పుట్టుకతోనే గుండెల్లో రంధ్రాలతో పుడుతున్నారు, వాల్వ్స్ సమస్యలు ఉంటున్నాయి. వాటికి సంబంధించి ఏమైనా చెప్తారా? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా వాళ్ళు మెడికేషన్ తీసుకోవాలి, ఈ కలర్ థెరపీతోనే అయిపోతున్నాను. ఇది ఇంకా ఒక 25% సపోర్ట్ చేస్తుంది. ఓకే, బ్లూ పెన్ తీసుకోండి. ఏ పిల్లలకైతే ఆ ఇష్యూ ఉందో లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ అండి, జాగ్రత్తగా వినండి, లెఫ్ట్ హ్యాండ్ స్మాల్ ఫింగర్ 3rd జాయింట్ ఇట్లా ఇది అప్లై చేయండి. ఎప్పుడు సంతోషంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. హార్ట్ సింబల్ అండి, అన్నిటికీ హార్ట్. యాక్చువల్లీ ఇది హార్ట్ ప్లేస్ పింక్ సరిపోతుంది. యాక్చువల్లీ ఏంటంటే మీకు ఆల్రెడీ సింబల్స్ కొన్ని చెప్పాను, యాంగ్జైటీ, ప్రెజర్ని తగ్గించి అది అప్లై చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నారు అంటే అవి అప్లై చేశారనుకోండి, ఆల్రెడీ మైండ్ కామ్ అవుతుంది, సరిపోతుంది. మొత్తం మీద మీరు ఏం చెప్తున్నారు అంటే మన జీవితంలో ప్రేమ అనేది ఎంత ముఖ్యం, ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం అనేది ఎంత అవసరం అనేది ఈ కలర్ థెరపీ కూడా చెప్తుందండి. డెఫినెట్లీ. ఇంకొకటి చెప్తానండి, మీకు వైలెట్ 1 ఉంటుంది, వైలెట్ కలర్ 1. యాక్చువల్లీ ఇది మీ మైండ్ కామ్ చేస్తుంది, కమ్యూనికేషన్స్ని పెంచుతుంది. ఏదైనా ఎవరైనా చెప్తుంటే ముందు మీరు వినగలుగుతారు. ఇప్పుడు బయటకు వెళ్ళారండి, మీరు ఏదైనా చెప్తున్నారంటే మనం నార్మల్గా వినం, ఎవరి మాట వినం కదా. అలా కాకుండా ఈ 1 అనే సింబల్ ఏం చేస్తుందంటే వైలెట్ మీ ఫోన్ స్క్రీన్ మీద, మీ రూమ్లో కూడా పెద్దగా పెట్టుకొని అప్లై చేసుకుంటూ ఉంటే మీరు చాలా చేంజెస్ చూస్తారు. ముందు మనం చెప్పేది వింటాం, ఎవరు చెప్పినా వింటాం, బయటకు వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇంకా బాగా మనం చెప్పగలుగుతాం. ఆల్మోస్ట్ నేను ఒక 1 year నుంచి నా స్క్రీన్ మీద ఉండేది అవన్నీ ఉంటుందండి. డెఫినెట్గా అది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే చాలా సామరస్యంగా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అది చాలా బాగా వర్క్ చేస్తుంది. మీరు కూడా ఏదైనా టీచింగ్ ఫీల్డ్ కానీ ఇలా కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది చాలా బాగా మీకు ప్లస్ అవుతుంది. ముందు మన మైండ్ కామ్ అయ్యి మనం వినగలుగుతాం, ఎదుటి వాళ్ళు చెప్పేది వింటాము, మనం చెప్పేది కూడా అర్థమయ్యేలా చెప్పగలుగుతాం. సో ఇంత పవర్ ఉంటుందండి కలర్స్కి. ఆ షేప్, ఏ షేప్ అయితే మనం అప్లై చేస్తున్నామో, ఏ పాయింట్లో చేస్తున్నామో అదంతా కూడా మన మీద ఫుల్లీ ఎఫెక్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. వెల్కమ్ అండి.